హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మునక్కాయ కోడిగుడ్డు కాంబినేషన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కాంబినేషన్ నాకైతే చాలా ఇష్టం అనమాట. బాగుంటుంది. ఎప్పుడు నార్మల్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎగ్స్ వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ని ఈ ఆయిల్లో కొంచెం పసుపు కారం వేసి ఈ ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్. లేదా నార్మల్గా వేసేసుకోవచ్చు. సాల్ట్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే మనం కర్రీలో ఆల్రెడీ వేస్తాం కాబట్టి ఇంక తక్కువ సాల్ట్ యూస్ చేయడం మనకి హెల్త్కి మంచిదన్నమాట. సో చూసారు కదా, ఇవి కొంచెం ఆ విధంగా 2 మినిట్స్ ఆ విధంగా వేయించుకోవాలి. ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సేమ్ ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం రోస్ట్ అయ్యాక కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి. ఆ తర్వాత ఒక ఆనియన్ వేసుకొని బ్రౌనిష్గా వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఎప్పుడు కూడా మనం ప్రతిసారి ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మునక్కాయ కానీ ఖచ్చితంగా తీసుకోవాలండి. హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఈ ప్రెజెంట్ డేస్లో ఎక్సర్సైజ్ లేక అందరికీ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కదా, దాని నుంచి బయటపడవచ్చు. హార్ట్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఈ మునగాకు ఇంకా మంచిది, మనకి బ్లాక్స్ అది రాకుండా చాలా మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందని చెప్తారనమాట. ఆ తర్వాత ఒక టమాటా అయితే వేసుకోండి. అదంతా కూడా కొంచెం బాగా మెత్తగా అయిపోవాలి. ఇందులో మనం కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసుకోవాలి. నేనైతే మా అమ్మాయి కోసం కారం యాడ్ చేయలేదు, లాస్ట్లో యాడ్ చేశాను. ధనియాల పొడి వేసుకున్నాను గ్రేవీ కోసం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. మునక్కాయలు కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యాక అప్పుడు ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. మునక్కాయ ఖచ్చితంగా తీసుకోండి. అప్పుడప్పుడు సీజన్ లేకుండా ఉన్నప్పుడు అయితే మనకు ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట. కానీ సీజన్ లేనప్పుడు మాత్రం మునక్కాయలు చాలా అంటే చాలా కాస్ట్ ఉంటాయి. మూడే చాలా కాస్ట్ ఉంటాయి, రెండు కూడా కాస్ట్ ఎక్కువగా చెప్తారు. ఎంత కాస్ట్ ఎక్కువైనా కూడా మనం నాన్ వెజ్ కొనుక్కునేంత కాస్ట్ అయితే ఉండదు కదండి. అండ్ మనం షాపింగ్ పెట్టేంత కాస్ట్ అయితే ఉండదు కదా. ఖచ్చితంగా కూరగాయలు కొంచెం రేట్ ఎక్కువైనా కూడా తినండి, హెల్త్కి చాలా మంచిదన్నమాట. వెజిటేబుల్సే మనకి హెల్త్కి మంచిది. బయట ఫుడ్ కన్నా ఈ నాన్ వెజ్ కన్నా అన్నట్ల కన్నా కూడా వీక్లీ వన్స్ నాన్ వెజ్ తీసుకుంటే సరిపోతుంది, లేదా మంత్లీ ట్వైస్ చాలు. ఎక్కువగా వెజిటేబుల్స్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. లాస్ట్లో అయితే నేను కారం యాడ్ చేశాను. ఆ తర్వాత ఎగ్స్ అయితే వేసేసుకున్నాను అనమాట. వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతేనండి. మిగతా రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. హెయిర్కి సంబంధించిన వీడియో మీకు చాలా చాలా యూజ్ అవుతుంది, తప్పకుండా చూడండి అండ్ ఎంకరేజ్ చేయండి. రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంతవరకు తీసుకొచ్చి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు నేను అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా వీడియోస్ ప్రతిరోజు చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి సిస్టర్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతేనండి మా ఇంట్లో కర్రీ. మీ ఇంట్లో ఏం కర్రీ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.